నమస్కారం. ఈరోజు మనం ఒక అతి ముఖ్యమైన, కాస్త టెన్షన్ పెడుతున్న అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే తెలంగాణ విద్యా వ్యవస్థలో రాబోతున్న ఒక అనూహ్యమైన మార్పు. దశాబ్దాలుగా ఎంతో స్ట్రాంగ్గా ఉన్న మన ఇంటర్మీడియట్ బోర్డ్ స్వరూపం పూర్తిగా మారిపోతుందన్న వార్తలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. అసలు ఈ మార్పు ఎందుకు చేస్తున్నారు? దీనివల్ల నిజంగానే లాభముందా, లేక ఏవైనా ఇబ్బందులొస్తాయా? ఇవన్నీ ఇప్పుడు మనం చాలా క్లియర్గా, డీటెయిల్డ్గా ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. రండి, లోతుగా పరిశీలిద్దాం. అసలు ఈ కొత్త మార్పుల ముచ్చట ఎక్కడ్నించి మొదలైందో ముందుగా చూద్దాం. రీసెంట్గా జరిగిన ఒక సంఘటన మీకు గుర్తుండే ఉంటుంది. ప్రతి ఏడాది జరిగే ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్గా ఆగిపోయింది. అసలు ఆ ఒక్క రోజులో జరిగిన గందరగోళం అంతా ఇంత కాదు. అటు స్టూడెంట్స్, ఇటు కాలేజీ యాజమాన్యాలు అంతా కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ కొద్దిసేపటికే ఒక విషయం అర్థమైంది. ఇది కేవలం టెక్నికల్ ప్రాబ్లం కాదు, తెర వెనుక ఒక పెద్ద అడ్మినిస్ట్రేటివ్ మార్పు జరగబోతోంది అనడానికి ఇదొక క్లియర్ సిగ్నల్ అని తెలిసిపోయింది. ఇంతకీ తెర వెనక ఏం జరుగుతోందనేగా మీ డౌట్? ఇక్కడే అసలు విషయముంది. ఏళ్ల తరబడి ఒక ప్రత్యేక గుర్తింపున్న ఇంటర్మీడియట్ బోర్డును స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కనిపేసి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ అనే ఒక కొత్త సింగిల్ సిస్టమ్ తీసుకురావాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. వినడానికి చిన్నదే అనిపించినా వేలాది మంది ఎంప్లాయీస్, కోట్లాది రూపాయల బడ్జెట్ ఉన్న రెండు వేర్వేరు వ్యవస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడమనేది అక్షరాల ఒక భారీ సవాల్. ఇప్పుడున్న సిస్టమ్కి, రాబోయే కొత్త సిస్టమ్కి అసలు తేడా ఏంటో మనమొకసారి చూద్దాం. ప్రెజెంట్ ఎలా ఉంది? 10th క్లాస్ అయిపోగానే స్టూడెంట్ స్కూల్ వాతావరణం నుంచి బయటికొచ్చి ఇంటర్ బోర్డ్ అనే ఒక కొత్త ట్రాక్లోకి వెళ్తాడు. కానీ ఈ కొత్త సిస్టంలో అలా ఉండదు. ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన స్టూడెంట్ 12th క్లాస్ అంటే మన ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయ్యే వరకు ఒకే బోర్డు కంట్రోల్లో ఉంటాడు. అంటే ఆ రెండు వేర్వేరు అడ్మినిస్ట్రేషన్స్ ఇకపై ఒకే వ్యవస్థగా మారిపోతాయన్నమాట. అయితే ఈ మార్పు గురించి తెలుసుకునే ముందు మనం ఖచ్చితంగా ఒకసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళాలి. ఎందుకంటే మన ఇంటర్ బోర్డుకి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఒకప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న మన మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి హయాంలోనే ఈ ప్రత్యేక ఇంటర్మీడియట్ వ్యవస్థకు పునాది పడింది. 10th తర్వాత స్టూడెంట్స్కి ఒక స్పెషల్ అకాడమిక్ ఫోకస్ ఉండాలన్నది ఆయన విజన్. ఆ దూరదృష్టితోనే అప్పట్లో ఇదొక మోడర్న్ రీఫార్మ్గా స్టార్ట్ అయింది. మరి పీవీ గారి ఆలోచన ఎంత అద్భుతంగా సక్సెస్ అయిందో మన కళ్ల ముందే కనిపిస్తోంది కదా. ఇంటర్ బోర్డ్ అనేది ఒక స్పెషలైజ్డ్ బ్రిడ్జ్లా పనిచేసింది. ముఖ్యంగా నీట్, జేఈఈ లాంటి టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇదొక స్ట్రాంగ్ బేస్ లాగా మారింది. జాతీయ స్థాయి ర్యాంకుల్లో మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఎప్పుడు టాప్లో ఎందుకుంటున్నారు? దానికి ప్రధాన కారణం ఈ ప్రత్యేక ఇంటర్మీడియట్ వ్యవస్థే అని ఎక్స్పర్ట్స్ బలంగా నమ్ముతారు. నిజం చెప్పాలంటే దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలు కూడా ఆశ్చర్యంగా చూసే ఒక ఆదర్శ మోడల్గా మన వ్యవస్థ నిలిచింది. మరి ఇంత సక్సెస్ఫుల్ సిస్టమ్ని ఎందుకు మారుస్తున్నారు? దీనివల్ల ఏమైనా లాభాలున్నాయా? ప్రభుత్వం అలాగే కొంతమంది నిపుణులు చెప్పే మాట ఏంటంటే, జాతీయ స్థాయిలో విద్యా విధానాలు మారుతున్నాయి. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ, అదేనండి ఎన్ఈపీ 2020 సూచించిన విధానానికి మారాలంటే ఇలాంటి విలీనం తప్పనిసరి. అంతేకాకుండా రెండు వేర్వేరు బోర్డుల మధ్య ఉండే గ్యాప్ తగ్గిపోయి డెసిషన్స్ ఫాస్ట్గా తీసుకోవడానికి ఇదెంతో హెల్ప్ అవుతుందట. సింపుల్గా చెప్పాలంటే రెడ్ టేపిజం తగ్గి మొత్తం ఎడ్యుకేషన్ సిస్టంలో కోఆర్డినేషన్ అద్భుతంగా పెరుగుతుందన్నదే మెయిన్ ఆర్గ్యుమెంట్. వినడానికి బాగానే ఉంది కదా, కానీ ఈ నాణ్యానికి మరోవైపు కూడా ఉంది. క్షేత్రస్థాయిలో ముఖ్యంగా టీచర్స్, స్టూడెంట్స్లో చాలా టెన్షన్ కనిపిస్తుంది. వాళ్ల భయం ఒక్కటే, క్వాలిటీ ఎక్కడ తగ్గిపోతుందో అని. మీరే ఆలోచించండి, 6th క్లాస్ పిల్లల చదువును మానిటర్ చేసే ఆఫీసర్కే సడన్గా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన 12th క్లాస్ ప్రాక్టికల్స్ బాధ్యత కూడా ఇస్తే పరిస్థితేంటి? ఇన్ని ఏళ్లుగా ఇంటర్ ఎడ్యుకేషన్కి ఉన్న ఆ స్పెషల్ ఫోకస్ ఎక్కడ గాలికిపోతుందో అని ఉపాధ్యాయ సంఘాలు గట్టిగా ఆందోళన చెందుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ ఈజీ అవుతుందని చెప్పి పిల్లల భవిష్యత్తును ప్రయోగశాలగా మార్చవద్దని వాళ్లు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక ఇంత పెద్ద మార్పు జరుగుతున్నప్పుడు పాలిటిక్స్ ఎలా సైలెంట్గా ఉంటాయి చెప్పండి? ఈ విలీనం ఇప్పుడు పొలిటికల్గా ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ వాదనేంటంటే, పివి నరసింహారావు గారు తెచ్చిన ఒక గొప్ప లెగసీని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నాశనం చేస్తోందని, ఇది పిల్లల ఫ్యూచర్కే రిస్క్ అని వాళ్లు విమర్శిస్తున్నారు. దానికి కౌంటర్గా అధికార కాంగ్రెస్ పార్టీ ఏమంటోందంటే, మేము దేన్నీ క్యాన్సిల్ చేయడం లేదు, పాత సిస్టమ్ని
ఈ తరం అవసరాలకు తగ్గట్టుగా అప్గ్రేడ్ చేస్తున్నాం, మోడర్నైజ్ చేస్తున్నాం అని వివరిస్తోంది. ఇది కేవలం పునర్నిర్మాణం అని వాళ్ల వాదన. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ విశ్లేషణలో మనం రెండు వైపులా ఉన్న వాదనలను కేవలం రిపోర్ట్ చేస్తున్నాం అంతే. మనమిక్కడెవరి పక్షం వహించడం లేదు, ఏ రాజకీయ వాదనకు మద్దతు తెలపడం లేదు. సో ఈ వాదనలు, విమర్శలు పక్కన పెడితే నెక్స్ట్ ఏంటి? అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక్కటే కన్ఫ్యూజన్ అండి. రాష్ట్రవ్యాప్తంగా ఒక రకమైన తీవ్ర అనిశ్చితి నెలకొంది. పేరెంట్స్కి తమ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలో అర్థం కావడం లేదు. కోచింగ్ సెంటర్లు, ప్రైవేట్ కాలేజీలు కూడా తర్వాతేం జరుగుతుందో తెలియని అయోమయంలో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదా జీవో వస్తే తప్ప ఈ టెన్షన్ తగ్గేలా లేదు. లక్షలాది మంది స్టూడెంట్స్, టీచర్స్ ఊపిరి బిగపట్టుకుని ఈ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా ఈ అంశాన్ని ముగించే ముందు ఒక ప్రశ్న మనమందరం ఆలోచించాలి. తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడొక అతిపెద్ద చారిత్రాత్మక సంస్కరణ అంచున నిలబడి ఉంది. రాబోయే ఈ కొత్త ఏకీకృత బోర్డు ఇన్ని దశాబ్దాలుగా లక్షలాది మంది జీవితాలను తీర్చిదిద్దిన పాత ఇంటర్ బోర్డ్లాగా ఆ గొప్ప చారిత్రక వారసత్వాన్ని విజయవంతంగా కంటిన్యూ చేయగలదా, లేక పరిపాలనాపరమైన సవాళ్ల మధ్య ఆ క్వాలిటీని కోల్పోతుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. ఇది రేపటి తరాల భవిష్యత్తును శాసించే విషయం కాబట్టి దీనిపై పూర్తి అవగాహన ఉండటం మనందరికీ చాలా ముఖ్యం. మరి ఈ ఎక్స్ప్లెయినర్ మీకొక క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.